గత రాత్రి ఆశ్చర్యకరంగా మాకు మా జీవితాలకు ఆశీర్వాదకరముగా మీ దాసులను నిలిపి మాట్లాడారు. ఈ ఉదయకాలం మరలా మీ పాద సన్నిధిలో మేము మీ నామాన్ని స్తుతించి కీర్తించి ఆరాధించుటకు వేగరమే మమ్ములను మీ సన్నిధికి నడిపించిన విధానమును బట్టి స్తుతిస్తున్నాం. రైట్. ఇప్పుడు చిన్న ప్రశ్న, విజయము అనే పదాన్ని ఎప్పుడైనా అన్నారా? విజయం. ఓకే, విజయం అంటే ఏంటి? విజయము అంటే ఏంటి? ఇంగ్లీష్లో అయితే సక్సెస్ అంటే ఏంటి? అనుకున్నది సాధించడం, అంతే కదా సార్? కూల్. ఇంకేమైనా జవాబు చెప్తారా? విశ్వాసులకి, యేసు ప్రభు యొక్క బిడ్డలకు, క్రైస్తవులకు, విద్యార్థులకు విజయము అంటే ఏంటి? సైతానుపై విజయం. విజయం, వెరీ గుడ్. రైట్. ఇంకా చెప్పండి. ఇంకా నువ్వు చాలా సీరియస్ చూస్తున్నావు బాయ్. ఎవడన్నా ఏమన్నా ఆన్సర్ చెప్తాడేమో అని నువ్వు చెప్పాలి, నాకు ఏదో ఒకటి జవాబు చెప్పు. రైట్. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు ఒక 10 దాకా చెప్పిండ్రు మీరు. 10 దాకా సాతానుపై విజయం, లోకంపై విజయం, శరీరంపై విజయం, అవిశ్వాసులకి ప్రభు గురించి చెప్పడం, పవిత్రంగా జీవించడం, ఇట్లాగా 10 దాకా చెప్పారు. బాగుంది, విశ్వాసమే విజయం. అయితే ఒక్క మాట జాగ్రత్త వినండి. వీటన్నిటిని ఒక్క డైలాగ్తో ఏమైనా చెప్పగలం? ఇది ఒక్కటి చెప్తే అన్నీ సెట్ అయిపోవాలి దాంట్లో. అయితే ఒక్క మాట చెప్తాను చూడండి. నేను ఒక ఫస్ట్ డైలాగ్ వేస్తా, దాని కింద కూడా సేమ్ డైలాగ్ రావాలి. అర్థమైందా? ఈ లోకం ఏం చెప్పుద్దంటే, నేనేమనుకుంటే అది చేస్తే విజయం. ఇది లోకం చెప్పేది. విశ్వాసం ఏమంటాడు చెప్పండి? దాని కింద దేవుడు చెప్పింది నేను చేయటం. అరే సూపర్, మీరు చెప్పింది అదే, అట్లా కరెక్టే. దీన్ని పవిత్రమైన భాషలో చెప్పాలంటే ఏం తెలుసా? దేవుని చిత్తం చేయటమే విశ్వాసికి విజయం. ఎవరో చెప్పాను, అర్థమైంది కదా? సూపర్, బాగుంది కదా? మీరు చెప్పండి, దేవుని చిత్తం చేయడం. అయితే ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, ఇది కొంచెం క్రిటికల్ లెవెల్ పెంచుకుంటే వెళ్తాం. మీరు నిజం చెప్పాలి, అబద్ధం ఆడద్దు అస్సలు. అబద్ధం ఆడితే దొరికిపోతారు ఇక్కడ. అర్థమైందా? నిజం చెప్పండి. మనం ఇక్కడ నిజం మాట్లాడటానికి వచ్చినాం. దేవుని చిత్తం చేయటం కష్టమా సులభమా? దీన్ని సెటిల్ చేయడానికని ఒక పని చేస్తా. ఏం చేస్తానంటే, ఇక్కడ ఒక కుర్చీ వేస్తా. ఆ కుర్చీ మీద నేను కూర్చుంటా. నా పక్కన ఇంకో కుర్చీ వేస్తా. ఆ కుర్చీలో జీసస్ క్రైస్ట్ని కూర్చోబెడతా. ఎవరినే? జీసస్ క్రైస్ట్కో మైక్ ఇచ్చిన, నా చేతిలో ఎట్లాగో మైక్ ఉంది. జీసస్ క్రైస్ట్ని ఒక క్వశ్చన్ అడుగుతా, ఒక ప్రశ్న. ఆయన ఏం జవాబు చెప్తాడో మీరు ఊహించి చెప్పాలి. నేను అడిగే ప్రశ్నకి, యేసయ్య మీ అమ్మ పేరేంటి? మరియమ్మ అని ఎట్లా చెప్తాడో అట్లా ఈ ప్రశ్న అడుగుతా. ఆయన ఏం చెప్తాడో చెప్పండి. యేసయ్య మీరు 33.5 సంవత్సరాల మనిషిగా జీవించారు. 30 సంవత్సరాలు అటు ఇటు తిరిగినారు. ఏం చేశారో మనకు తెలియదు. 3.5 సంవత్సరాలు అయితే మస్తు పరిచర్య చేశారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ 3.5 సంవత్సరాలు నువ్వు పరిచర్య చేసే దినాల్లో దేవుని చిత్తం చేయటం నీకు కష్టం అనిపించిందా సులభం అనిపించిందా అని నేను యేసయ్యని అడిగితే యేసయ్య ఏం జవాబు చెప్తాడు?
శోధన శ్రమ రెండు ఒకటేనా వేరువేరా? రెండు వేరువేరు. ఎందుకు వేరు? శోధన ఎక్కడికి వెళ్ళి వస్తుంది, శ్రమ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? శోధన మెంటల్కి, రైట్, గుడ్. ఇంకా శోధన సైతాన్ నుంచి వస్తుంది, శ్రమ మన భావంలోంచి వస్తుంది. ఓకే, ఒక ప్రశ్న అడుగుతా. శోధనలో శ్రమల్లో రెండిట్లో దేవుడు మనతో ఉంటాడా ఉండడా? రెండిట్లో ఉంటాడా, ఒక్క దాంట్లోనే ఉంటాడా? అర్థం. శ్రమలో శోధనలో సాతానుడు రెండిట్లో ఉంటాడా ఉండడా? సో సాతానుడు ఉంటాడు, దేవుడు ఉంటాడు. ఇక ఫరకేంది? ఎక్కడికి వెళ్ళి వస్తే నాకే ఇక ఫరకేందంట? ఏమంటారు? ఆ యుద్ధం. ఇక ఫరకే ఉంది. శోధనన్నా శ్రమన్నా ఒకటే. అయితే ఒక్క మాట చెప్తా, శోధనకి శ్రమకి తేడా ఏంటో చెప్తాను. శోధన అంటే ఏంటి తెలుసా? దేవుడు మంచిది అని అంటాడే, మంచిది ఏదైనా సరే మంచిది, ఆ మంచిదాన్ని చెడ్డ పద్ధతిలో పొందాలనుకోవటం శోధన. ఎగ్జాంపుల్ చెప్తా. క్లాస్ ఫస్ట్ రావాలనుకోవడం మంచిదా చెడ్డదా? మంచిది. చిట్టీలు పెడదాం అనుకుంటే అది విషయం. క్లాస్ ఫస్ట్ రైటే, చిట్టీలు రాంగ్. అవునా కదా? అన్నం తినాలనుకోవటం చెడ్డదా మంచిదా? మంచిదే. అర్థమైందా? పైసలు కట్టుకుంటూ రావాలనుకుంటే హోటల్లో అది చెడ్డది. అర్థమైందా? ఇంకొక కొంచెం కొడతాం. సెక్స్ అనేది మంచిదా చెడ్డదా? చెప్పాలి పెళ్ళైన వాళ్ళు. సెక్స్ అనేది మంచిదా చెడ్డదా? మంచిది, దేవుడిచ్చాడు. పెండ్లి పాన్పు పవిత్రమైంది. అయితే సెక్స్ డబ్బాలోనే వాడాలి. ఏంటా డబ్బా? పెళ్ళి అనే డబ్బా. పెళ్ళి బయటికి వెళ్ళొద్దు, వెళ్తే అది శోధన అవుతుంది. దేవుడిచ్చిన మంచి కోరికను చెడ్డ పద్ధతిలో పొందాలనుకుంటే కనుక దాన్ని శోధన అంటారు. మరి శ్రమ అంటే ఏంటి? శ్రమ అంటే ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనలో ఉన్నటువంటి తత్వాన్ని బయటపెట్టేది. ఎగ్జాంపుల్ చెప్తాను. దీన్ని ఏమంటారు చెప్పనా? అట్లా కాదు, పాటలు పాడేవాళ్ళు చెప్పండి. దీన్ని ఏమంటారు? చెక్. ఇంకో పదం చెప్పండి. మైక్. రెండో పదం ఏంటి సార్? టెస్టింగ్. టెస్టింగ్ అంటే ఏంటి? పరీక్ష. మైక్కి పరీక్ష పెడుతున్నా. దీంట్లో ఒక శబ్దం వస్తే అర్థం ఏంటి? పనిచేస్తుందని. శబ్దం రాకపోతే? అదేవిధంగా మన మీద ఒత్తిడి పెడితే లోనికి వెళ్ళి ఏదో ఒకటి రావాలా, వస్తే పని చేస్తుందని, ఏం రాకపోతే పని లేదని. ఇప్పుడు నీకు అర్థమైందా? అది అనమాట టెస్టింగ్ అంటే, సింపుల్గా చెప్పాలంటే. సో టెస్టింగ్ మంచిదా కాదా? ఇప్పుడు ఇలా అన్నాం అనుకో, మైక్ కనుక రెండు కళ్ళు మూతున్నారు, ఎందుకు కొడుతున్నావురా అనదా? అనదు. కొట్టు, బాగా కొట్టు, కొడితే నా సౌండ్ బయటకు వస్తుంది. ఇప్పుడు నీకు అర్థమైందా? అది టెస్టింగ్ అంటే. చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది పరీక్ష. ఇప్పుడు మనకి పరీక్ష అంటే ఏంటో అర్థమైంది, శోధన అంటే ఏంటో అర్థమైంది. పరీక్షల్లో శోధనలో ఎప్పుడు దేవుడు మనతో ఉంటాడు. సో ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే, బైబిల్లో ఒకే ఒక్క వచనాన్ని ధ్యానం చేస్తాం. ఒకే ఒక్క వచనం, ఒక చిన్న స్టోరీ చూస్తాం, జరిగిన విషయం. ఆ స్టోరీలో ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటాం. అది ఈరోజు మనం చేసే పని. మీ అందరూ కూడా ఆలోచిస్తారు. ఓకే, ఒక వచనం తీయండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. అప్పుడే వద్దు, మీరు తీయండి. అందరు తీసిన తర్వాత ఆ ఒక్క వచనం 20 సార్లు చదువుతాం. ఇప్పుడు 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. అందరు చూస్తున్నారా? తీసారా? సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది సంభవింపలేదు. ఫుల్ స్టాప్. దేవుడు నమ్మదగినవాడు. సెమికాలన్. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపనేడు. ఫుల్ స్టాప్. అంతేకాదు, కామ, శోధనతో పాటు తప్పించుకునే మార్గము ఆయన కలుగు చేయను. ఫుల్ స్టాప్. కరెక్ట్ అని చెప్పానా? చదరా? ఇప్పుడు మీరు చదవాలా? మీరు మీ మనసులో చదువుకోండి.
సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది సంభవింపలేదు. ఫుల్ స్టాప్. దేవుడు నమ్మదగినవాడు, సెమికాలం. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడినాడు, ఫుల్ స్టాప్. అంతేకాదు, శోధనతో పాటు తప్పించుకుని మార్గమును ఆయన కలుగు చేయను, ఫుల్ స్టాప్. సహింపగలుగుట, తప్పించుకోను, సహింపగలుగు లేదా తప్పించుకున్న మార్గం ఆయన కలుగు చేయను, ఫుల్ స్టాప్. అయిపోయింది కదా. ఇక్కడ 3 సెంటెన్స్లు ఉన్నాయి. ఎన్ని? 3 సెంటెన్స్లు. సెంటెన్స్ అయ్యింది అంటే ఏముంటుంది మనకి? ఫుల్ స్టాప్ ఉంటుంది. 3 సార్లు ఫుల్ స్టాప్ ఉంది అంటే 3 సెంటెన్స్లు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏబీ మీకు సంభవింపలేదు. సాధారణం అనేది ఈ లెవెల్. సాధారణం పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా కూడా సాధారణం కాదు. మనుషుల కంటే పైనుండే దేవదూతలు, కింద ఉండేది జంతువులు. ఫస్ట్ సెంటెన్స్కి అర్థం ఏంటి తెలుసా? సింపుల్గా, రే నీకు దేవదూతలకు వచ్చే శోధన రాదు, కుక్కలకి, పిల్లికి, పాములకి వచ్చే శోధన మీకు రాదు. మరి ఎవరిది వస్తుంది? మనుషులకు వచ్చే శోధనే వస్తుంది. మీ లెవెలే మీకు వస్తుంది. ఇది మొదటి సెంటెన్స్. అయిపోయింది కదా. దీని గురించి కూడా మనకొద్దు. సెకండ్ సెంటెన్స్ మీరు బాగా ఆలోచించి చెప్పాలి. ఒక్క సెకండ్ సెంటెన్స్, దేవుడు నమ్మదగినవాడు. ఇది స్టేట్మెంట్. దేవుడు నమ్మదగినవాడు. ఎందుకు నమ్మదగినవాడు? ఈయన మస్తు పాట పాడతాడు అన్నాను అనుకో, తర్వాత అని అంటాం. మొన్న అక్కడ పాడింది తెలుసా, అదిరిపోయింది అంటే అది ప్రూఫ్ అనమాట. ఈయన బాగా పాడతాడు, ఆయన మస్తు వాక్యం చెప్తాడు, అది స్టేట్మెంట్. మొన్న అక్కడ వాక్యం చెప్తే 10 మంది లేచి నిలబడ్డారు, అది ప్రూఫ్. దేవుడు నమ్మదగినవాడు, అది స్టేట్మెంట్. మనము సహింపగలిగినంత కంటే ఎక్కువగా మనల్ని శోధింపబడనీడు. ఓకే, బాగా అర్థమైంది కదా. దాని అర్థం ఏంటో నాకు చెప్పాలి. దేని అర్థం? మనము సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనీడు అంటే అర్థం ఏంటి? అంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, శోధన వచ్చేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? శోధన వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ సెంటెన్స్ ప్రకారం పర్మిషన్ ఇస్తాడు. ఓకే, ఇంకా మేడం చెప్పండి. శోధన విడిపిస్తాడు. తర్వాత 3వ సెంటెన్స్, 2వ సెంటెన్స్లోనే అయిపోవాలి. శోధన వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడా? గమనిస్తాడు. గమనించేమి లాభం? ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు అనుకో, నేను చూసినా అనుకో, ఏమన్నా వస్తుందా? ఇద్దరులో ఒకటి పోతారు. సహాయం ఎట్లా చేస్తాడు? ఉందా అక్కడ సహాయం చేస్తాడని? ఏమంటారు? బలాన్ని ఇస్తాడని ఉందా? మీరు సొంత డైలాగులు చెప్పొద్దు. ఇప్పుడు అక్కడేముందో అది చెప్పాలా. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీడు అంటే అర్థమైంది. మనకున్న కెపాసిటీ మించింది ఇయ్యాడు. అరే ఏం చెప్తున్నారు సార్, అసలు ఖతర్నాక్ ఉంది. ఇప్పుడు ఈ మైక్ ఓనర్ ఎవరో? శ్రీకాంత్, నువ్వేనా దీని ఓనర్? అనుకో, నువ్వు అనుకో. ఓకే బాయ్, నువ్వు అనుకో, దీని ఓనర్ నువ్వే. నేను ఇప్పుడు కొన్ని డైలాగులు వేస్తాను, నువ్వు న్యాచురల్గా రియాక్ట్ అవ్వాలి. మైక్ని ఇట్లా కొడితే నీకేమన్నా కోపం వస్తుందా? ఇట్లా అంటే రాదు కదా. ఒకవేళ మైక్ని దీంతో కొడతానంటే ఏం చేస్తావు నువ్వు? చెప్పు నాకు. దీన్ని ఇలా కొడతానికి ప్రయత్నం చేస్తే ఏం చేస్తావు చెప్పు నాకు. ఆపుతావు. ఎందుకని ఆపుతావు? ఇప్పుడు చూడండి, ఆయన ఈ బాటిల్తో దీన్ని కొడితే ఆపుతాడంట. ఎందుకంటే దీని ఓనర్ కాబట్టి దీని సత్తా ఎంతో ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. సత్తాకి మించి గనక మన మీద ప్రెషర్ వస్తే ఒప్పుకుంటాడు ఆయన? ఒప్పుకోడు. సో పౌలు భక్తుడు చెప్తుంది అదే, మన కెపాసిటీకి మించి శోధన రానివ్వడంట దేవుడు. అంటే ఏమని చెప్తారు? ఆగు, మావాడు తట్టుకోలేడు, ఆగు మావాని సంగతి నాకు తెలుసు. అయితే ఈ డైలాగ్ ఎందుకు మీతో చెప్పించాను తెలుసా? మీరు ఒక్క క్షణం మీ జీవితం గురించి మీరు ఆలోచించండి. కష్టాలు ఎక్కువైనప్పుడు, ఇబ్బందులు ఎక్కువైనప్పుడు, శోధనలు ఎక్కువైనప్పుడు మన మనసులో ఒక డైలాగ్ వేసుకుంటాం. తట్టుకోలేని శోధన వచ్చిందిరా, అది రైటా? రాదు. తట్టుకోలేని శోధన అనే డైలాగు ఎవరి దగ్గర నుంచి వస్తుంది చెప్పగలరా? సాతాన్ దగ్గర నుంచి వస్తుంది. సాతాన్ నీ మైండ్ని అటాక్ చేస్తాడు. నువ్వు తట్టుకోలేవు, అవునా, పడిపోతా అయితే. ఇది నీది కాదు, అవునా, అయితే పడిపోతా. ఇట్లా కనమాట. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు సిలబస్ బయటికి వెళ్ళి క్వశ్చన్ వచ్చిందనుకో,
ముఖం ఎట్లా వెలుగుద్ది? 10 మార్క్స్ గ్యారంటీ. అర్థమైందా? సేమ్ ఫీలింగ్ అనమాట. ఇది నీ సిలబస్ కాదు, అవునా అయితే డ్రాప్ అయిపోతా. ఈ ఫీలింగ్ తెచ్చేదే సాతాను. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? బిడ్డ, ఒక మాట చెప్తున్నా, నా కంట్రోల్ దాటి ఏ శోధన రాదు నీకు. యోబు దగ్గరికి ప్రతిసారి సాతానుడు వెళ్ళేటప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చేటోడు. ఫ్యామిలీ దాగపో, ప్రాపర్టీ చూసుకో, బాడీ దాగపో. దేవుడు పర్మిషన్ ఇస్తాడు. పర్మిషన్ ఎట్లా ఇస్తాడు తెలుసా? మన సత్తా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఇది 2వ సెంటెన్స్. ఇప్పుడు 3వ సెంటెన్స్ చూద్దాం. అంతేకాదు, చూడండి, శోధనతో పాటు తప్పించుకొను మార్గమును కలుగు చేయి. 2వ సెంటెన్స్ ప్రకారం అర్థమయ్యేది ఏంటంటే దేవుడు కంట్రోల్ చేసేటోడు. 3వ సెంటెన్స్ని బట్టి అర్థమయ్యేది ఏంటి తెలుసా? దేవుడు కంట్రోల్తో పాటు మనకి సహాయం చేసేటోడు. కాలేజ్ భాషలో చెప్పమంటారా? నేను లెక్చరర్ని అనుకో, రేపు ఎగ్జామ్ పెడతా 2వ చాప్టర్లో, ఇది ఫస్ట్ సెంటెన్స్. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్లన్నీ 2వ చాప్టర్లోంచి వస్తుంది, ఇది 2వ సెంటెన్స్. అప్పుడు కూడా బిక్కమొక్కం పెడితే కనుక గైడ్ ఇస్తా, ఇది 3వ సెంటెన్స్. అప్పుడు కూడా ఫెయిల్ అయితే నేనేమనాలి రా బాయ్? ముందు పోర్షన్ చెప్పిన, క్వశ్చన్లు పోర్షన్లోకి వెళ్ళి వచ్చాయి. అప్పటికి కూడా జవాబు చెప్పలేవంటే నీ గైడ్ ఇచ్చిన, అప్పటికి రాలేదంటే నేనేమనాలేక? సో దేవుడు కంట్రోల్ చేశాడు, 2వ వచనం. పరిశుద్ధాత్ముడిని ఇచ్చాడు, 3వ వచనం, 3వ సెంటెన్స్. అయినప్పటికీ ఫెయిల్ అవుతాం మనం. అయితే ఒక క్వశ్చన్ వస్తుంది బాయ్ మీ అందరికీ. సార్, నాకు అసలు సమజగాని విషయం, అసలు దేవుడు ఎందుకు శోధనలు అనుమతించాలా? శోధన లేకపోతే, పరీక్షలు లేకపోతే జిందగీ సుకూన్ ఉంటుంది కదా అని మేము అనొచ్చు. ఒకవేళ శోధనలు లేకపోతే, పరీక్షలు లేకపోతే జిందగీ ఎంత బోర్ కొడుతుందో తెలుసా? ఒకవేళ కాలేజీకి పంపించి ఒక్క ఎగ్జామ్ కూడా లేదనుకో, కాలేజీకి పోతావు నువ్వు, అరే పోనే బాగుంటా, ఎంత కత్తగా నా చెప్పింది చూడు జవాబు, ఒక్క సెకండ్ కూడా ఆగలా, వెంటనే అన్నది. నాకు నచ్చింది. ఎవరు పడతాడు బాయ్? ఎవడు పోడు. క్రికెట్ ఆడేటప్పుడు వెనకాల వికెట్లు తీస్తే ఆడతారు రాబాయ్ ఎవడన్నా? ఎవడు ఆడతాడు? మజా ఏముండదు రాబాయ్. ఫుట్బాల్ ఆడేటప్పుడు గోల్ పోస్ట్ తీసేస్తానంటే ఏముండదు, మజా ఉండదు. మా అన్నయ్య కూతురు ఉండేది, ఇప్పుడు అమ్మాయి కెనడాలో ఉంటుంది, కానీ చిన్న బిడ్డ అప్పుడు వాళ్ళు దోస్తులు అంతా కలిసి మాట్లాడుకుంటున్నారు. అది అప్పుడు 3rd క్లాస్, 3వ క్లాస్ బిడ్డ మాట్లాడుకుంటున్నారు. నేను కూర్చొని చదువుకుంటా ఉన్నా, గట్టిగా మాట్లాడుతుంది. వింటా ఉన్నాను, గట్టిగా నాలా మాడుతూ ఉంటుంది, వింటా ఉన్నా. ఏమన్నా తెలుసా? నేను సైకిల్ ఎంత స్పీడ్ తొక్కుతాను తెలుసా అన్నది. నాకు షాక్ తిన్నాను నేను, అరే ఇంత పేకుతుంది ఏంద్రా భయ్ అనేసి. మస్తు స్పీడ్ తొక్కుతా, ఎవ్వరికైనా భయం వస్తుంది. ఏలు పెట్టారంటే చక్రంలో ఇరిగిపోవాలా, అంత స్పీడ్గా తొక్కుతాను అన్నది. మా ఇంత పేకుతుంది అనుకున్నా. అయితే చివరికి ఒక మాట అంది, అయితే ఒక్క కండిషన్ అన్నది. ఏంటి తెలుసా? సైకిల్ స్టాండ్ వేసి ఉండాలి అన్నది. ఖతర్నాక్లే. మనం కూడా అట్లాగే అంటాం, నేను మస్తు స్పీడ్ వెళ్తా, ఎవ్వడు అడ్డు ఉండకూడదు అంటే అది డ్రైవింగ్ అంటారు దాన్ని, అనరు. అర్థమైందా? ఇస్లామియా బజార్లో బండి నడిపితే ఉంటుంది, అర్థమైందా? అట్లా అప్పుడు అర్థం. సో దేవుడు ఖచ్చితంగా అనుమతిస్తాడు. శోధనలు దేవుని దగ్గర నుంచి రావు, యాకోబు పత్రికలో ఉంటుంది, కానీ దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడు? దానివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటి? అది నేర్చుకోవడానికి బైబిల్లో ఒక సన్నివేశం చూద్దాం. ఓకే, వచ్చిన ధ్యానం చేసాం, సన్నివేశం చూస్తాం. సన్నివేశం కూడా చెప్తాం, ఈజీ. అబ్రామ్ తెలుసు కదా మీకు. ఓకే, అబ్రామ్కి 99 ఏళ్ళు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా వచ్చే సంవత్సరం నీకు కొడుకుని ఇస్తానన్నాడు, ఇచ్చేశాడు. అబ్రామ్కి 100 ఏళ్ళు, కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టి వాడు జర పెద్దోడు అవుతాం. స్టోరీ జాగ్రత్తగా నాలే, మధ్య మధ్యలో క్వశ్చన్లు అడుగుతా, మీరు వింటున్నారు లేదు నాకు అర్థం అవుతుంది. ఓకే, కొడుకు జర పెద్దోడు అవుతున్నాడు. ఒక దినాన్న దేవుడు పొద్దున్నే అబ్రామ్ దగ్గరికి వచ్చాడు. అబ్రామ్ అన్నాడు, ఏంటి దేవా అన్నాడు, నేను నీకు ఇచ్చిన కొడుకున్నాడు కదా. ఎవరు ప్రభా? అదే నువ్వు బాగా ప్రేమించావు, నేను నీకు ఇచ్చా. ఉన్నాడు. వాడు నువ్వు నాకు బలి ఇవ్వాలి. ఏంటి ప్రభా? బలి ఇవ్వాలి. ఎక్కడ ప్రభా? నేను చూపిస్తా, రేపు పొద్దున్న స్టార్ట్ అన్నాడు.
మనవాడు పొద్దున్నే లేచాడు, ఇద్దరు పనులు పిలిచాడు, రైట్ రారా అన్నాడు. ఇద్దరు వచ్చారు. కట్టెలు కొట్టండి రా అన్నాడు. కట్టెలు ఎందుకు? ఆ సుత్తి డైలాగులొద్దు, స్టోరీ లెక్కని చెప్పాలా. కట్టెలు ఎందుకు? ఎవరిని చెప్పు? నువ్వు అంత సైలెంట్ ఉన్నావు, నీ నోటితో చెప్పాలా. ఇస్సాకుని గట్టి చెప్పు. మరి ఎందుకు అంత టెన్షన్ పడతావు? ఇస్సాకుని తగలబెడతానికి కట్టెలు కావాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే బలిపీఠానికి బలి పశువు కంటే అర్థం కాదు ఎవరికి. ఇస్సాకుకి సరిపడే కట్టెలు కావాలి, అర్థమైందా? ఇస్సాకు ఎంత ఉంటాడో అన్ని కట్టెలు కావాలి ఇస్సాకుని తగలబెడతానికి. ఎక్కడ తగలబెట్టమంటాడో తెలీదు, అక్కడ కట్టెలు ఉంటాయో లేదో తెలియదు. అందుకని మనోడు రెడీ అయ్యాడు, కట్టెలు కొట్టించాడు. కట్టెలు మొత్తం గాడిద మీద పెట్టాడు. ఎక్కడ? గాడిద, 2 పనోళ్ళు, 2 పనోళ్ళు, అబ్రాము, ఇస్సాకు, మొత్తం 4 మనుషులు ఒక గాడిద నడుచుకుంటూ పోయారు 2 దినాలు. దినానికి 25 కిలోమీటర్లు చొప్పున 50 కిలోమీటర్లు నడిచారు. నడిచిన తర్వాత దేవుడు మళ్ళీ వచ్చాడు. వచ్చి అబ్రామ్ ఇదే కొండ మీద బలి ఇయ్యాలన్నాడు. ఓకే అన్నాడు. కట్టెలన్నీ ఎక్కడున్నాయి? గాడిద. ఆ కట్టెలన్నీ తీసి ఇస్సాకు నెత్తి మీద పెట్టండి. ఇస్సాకు నెత్తి మీద ఎన్ని కట్టెలు ఉన్నాయి? ఇస్సాకుని తగలబెడతానే సరిపడే. ఇప్పుడు నాకు అర్థమైంది కదా, స్టోరీ బాగా తిన్నాడు. ఓకే, ఇస్సాకులు కట్టె నెత్తి మీద పెట్టుకొని కొండ ఎక్కుతున్నాడు, పైకి ఇలాగా పైకి ఎక్కుతున్నాడు. పక్కన అబ్రాము ఉన్నాడు. ఓ చేతిలో కత్తి ఉన్నది, ఓ చేతిలోనేమో కాగడా ఉన్నది. మనోడు పక్క తిరిగి డాడీ అన్నాడు. ఇంద్రబాయ్ అన్నాడు, నా నెత్తి మీద కట్టెలు ఉన్నాయి, నీ చేతిలో కత్తి ఉంది, ఇంకో చేతిలో కాగడా ఉంది, మరి బలిపోసి ఏది అన్నాడు. పైకి వెళ్ళిన తర్వాత దేవుడు చూసుకుంటాడులే పద అన్నాడు. అయితే ఇప్పుడు నాకు ఓ ప్రశ్న, ఇస్సాకు వయసు ఎంత ఉండొచ్చు బాయ్? అంటే బైబిల్లో లేదు జవాబు, ఊరినే అడుగుతున్నా, గెస్. ఖురాన్లో ఉంది. ఖురాన్లో ఏమని ఉంటుంది తెలుసా? అబ్రాము కొండ మీదకి తీసుకెళ్ళింది ఇస్సాకును కాదు, ఇష్మాయిల్ని తీసుకెళ్ళాడు. కానీ ఇష్మాయిల్ వయసు ఎంతో ఖురాన్లో ఉంటుంది, అది తర్వాత. ఊరినే గెస్, ఇస్సాకు వయసు ఎంత ఉండొచ్చు? 12-13. మేడం ఒకసారి చేయొత్తారా ఎవరా? రైట్ మేడం, మీరు 12-13 దగ్గర ఉండండి. రైట్, ఇంకెవరన్నా చెప్తారా? 16-17. ఎవరు? 16-17 మీరు ఉండండి. రైట్, నెక్స్ట్ ఇంకో పాట. ఇస్సాకు వయసు ఎంత ఉండొచ్చు సార్? మీరు ఏమన్నా చెప్తారా? 7-8 years. 7-8, 12, 13, 15, 16. రైట్, ఇంకా హలో, మీరు స్టోరీ విన్నారా? ఇప్పుడు కట్టెలు తన తగలబెడతానికి సరిపడే మోసుకుపోవాలి కొండ మీదకి. 2 దినాలు నడిచిన తర్వాత 7-8 నడుస్తుందా? నీ వయసు ఎంతరా? 7 years. గెస్ చేయండి. ఇస్సాకు ఇంత అయితే ఆడిని తగలబెడతానికి కట్టెలు నెత్తి మీద పట్టుకొని 2 రోజులు నడిచిన తర్వాత పైకి నడవాలా? సాధ్యమా? డ్రాప్ అయిపోండి మేడం. 12:30 అన్నా, సాధ్యమా? అయితే ఒక్క మాట చెప్తాను, 7-8 కానీ 12-13 కానీ 15-16 కానీ ఎందుకన్నారు? ఆ చిన్న వయసు ఎందుకు పెట్టారు? ఎందుకు పెడతారు చెప్పమంటారా? చాలామంది ఒకటి పిడి సుందరరావు చూపించిన పాట చూసి ఉంటారు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే బైబిల్లో ఈ చిన్నోడు నేను అని చూస్తారు. అది చిన్నోడు అన్నాడు కాబట్టి ఆడు చిన్నోడే. ఇప్పుడు మా నాయనకి 5 కొడుకులు 2 కూతుర్లు, నేను 7వ వాడిని లాస్ట్. అర్థమైందా? మా నాయన చచ్చిపోయినప్పుడు నా వయసు 35. చచ్చిపోకముందు కూడా నన్ను ఏమని పిలిచేవాడు తెలుసా? చిన్నోడా అని. మరి చిన్నోడా అని పిలవక ఏమంటాడు? నేను గాడిదంత అయినా కూడా చిన్నోడే మా నాయనకి. అబ్రామ్కి 2 కొడుకులు, ఇష్మాయిలు, ఇస్సాకు. ఇస్సాకు చిన్నోడే ఎంత వయసు వచ్చినా. కాబట్టి ఆ డైలాగ్ బట్టి వయసు డిసైడ్ చేయొద్దు. అందుకనే స్టోరీ అంత చెప్పిన. అయితే బైబిల్లో చూస్తే ఆదికాండం 22లో అబ్రాము కొండ మీద తీసుకెళ్ళాడు. 23వ అధ్యాయంలో శారా చచ్చిపోయింది. శారా చచ్చిపోయినప్పుడు ఇస్సాకు వయసు ఎంతో తెలుసా? 37. శారా చచ్చిపోయినప్పుడు ఇస్సాకు వయసు 37. కాబట్టి దేవుడు అబ్రాముని బలిమ్మని ఇస్సాకుని అడిగినప్పుడు ఇస్సాకు వయసు 30 ఏళ్ళు దాటి ఉండాలి. 30. ఖురాన్ ప్రకారం ఇష్మాయిల్ని కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు ఇష్మాయిల్ వయసు ఎంత తెలుసా? 37. 37 ఏళ్ళు. అది అనివేసి
అయితే చిన్న పిల్లోడు అనుకుంటాం మనం. ఒక్క ప్రశ్న అడుగుతున్నా, చిన్నోడిని చంపడం సులభమా, పెద్దోడిని చంపడం సులభమా? చిన్నోడిని చంపడం చాలా సులభం. నోట్లో లడ్డు పెట్టి కස්සనేస్తే అయిపోయింది. పెద్దోడిని చంపడం చాలా కష్టం. అయితే ఒక్క మాట, కొండ మీదకు పోయండి, కట్టెలు గిట్టెలు పెట్టేసింది. ఇస్సాకు అడుగుండి ఉంటాడు, డాడీ 6 అడుగుల పొడుగు ఏ జంతువు ఉంటుంది డాడీ? ఉంటుంది లేరా, అంతా అయిపోయింది. కట్టెలు గిట్టెలు పెట్టిందారు. ఏమన్నా తెలుసా, నాయనా ఏం డాడీ, దేవుడు బలిమ్మంది. బలిమ్మంది నిన్నేరా అని అంటే, ఇస్సాకి ఇష్టం లేదనుకోండి, ఒకవేళ చావటం. ఇస్సాకు వయసు 30 అయితే అబ్రాం వయసు ఎంత? 130. అర్థమైందా? ఇస్సాకు ఏం చేసి ఉండేవాడు, వాళ్ళ నాన్న వేసేసి కిందకు వచ్చి దేవుడు బలిమ్మంది మా నాయన్నే అంటే ఎవరికైనా తెలిసేదా? ఎవ్వరికి తెలిసేది కాదు. అయితే అబ్రాం ఇస్సాకుని ఎప్పుడైతే నాయనా బలిమ్మంది నిన్నేరా అని అంటే ఏం చేసి ఉంటాడు, అవునా డాడీ, ఓకే నువ్వు నన్ను ఎట్లకి ఎత్తలేవు కానీ నేనే పడుకుంటా. ఇప్పుడు హీరో అబ్రామా ఇస్సాకా? చూసినావా ఎలా టర్న్ అయిందా? ఇదే దిమాగ్కే బత్తీ జలా ఉన్నాడు. ఇస్సాకుని బైబిల్లో ఎవరితో పోల్చింది తెలుసా? యేసయ్యతో. ఎందుకు పోల్చారు తెలుసా? 2 విషయాలు. ఒకటి, యేసయ్య గొల్గొతా కొండ మీదకి వెళ్ళినప్పుడు సిలువ ఎక్కడుంది? ఇస్సాకు కొండ మీదకి వెళ్ళినప్పుడు కట్టెలు ఎక్కడున్నాయి? సేమ్. యేసయ్య ఇస్సాకు. అయితే యేసయ్య గెత్సెమనే తోటలో ఒక ప్రార్థన చేశాడు చివరికి, నీ చిత్తమే. అదే విధంగా ఇస్సాకు, డాడీ తండ్రి చిత్తమే జరగని, నేను పడుకుంటా. అబ్రాము అడిగినప్పుడు ఇస్సాకు ఏ విధంగా విధేయత చూపించాడు, తండ్రి అడిగినప్పుడు యేసుప్రభు అలాగ విధేయత చూపించాడు. ఇస్సాకు యేసే ఒక్కటే. అయితే అబ్రాము ఇస్సాకుని చంపాడా? ఎందుకు చంపలా? మరి దేన్ని చంపారు ఇంతకే? ఇప్పుడు ఈ స్టోరీలో అసలైన హీరో ఎవరు? ఫస్ట్ అబ్రాము అనుకున్నారు, తర్వాత ఇస్సాకు అయ్యాడు, చివరికి ఎవరయ్యారు? దేవుడు అయ్యాడు. మన జిందగీలో దేవుడు హీరో అవ్వాలంటే ఇలాంటి పరీక్షలు గుండా వెళ్ళాలి. అది విషయం. అదే ఒక్క వచనం చూద్దామే. ఒక్క వచనం చూసిన తర్వాత ఒక్క ప్రశ్న అడుగుతా, అయిపోయింది స్టడీ. ఆదికాండం 22 అధ్యాయం చూడండి. ఆదికాండం 22 అధ్యాయం ఒక్క వచనం, మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించడం అంటే ఏంది? టెస్ట్, అంతే కదా? ఒక మాట, దీన్ని ఏమంటారు? టెస్టింగ్ అంటారు కదా. ఇప్పుడు ఎవరినైనా పాట పాడమని అడిగినాం అనుకో, ఫస్ట్ స్టేజ్ మీదకి రాగానే వాళ్ళు చేసే పని ఏంటి? టెస్టింగ్ చేస్తారు. ఒక్క చరణం పాడిన తర్వాత ఎవడైనా ఎట్లా అంటాడా? ఎందుకంటావు? వినిపిస్తుందిగా. తెలిసినోడు ఎవడైనా టెస్టింగ్ చేస్తాడు రాబాయ్. మరి దేవుడికి అన్నీ తెలుసు కదా నా గురించి, ఆయన టెస్టింగ్ ఎందుకు చేసేది? దేవునికి అన్నీ తెలుసు కదా నా గురించి, ఇక టెస్టింగ్ ఎందుకు? ఒక మాట చెప్తా, ఏదైనా తోటలో చెట్టు పెడితే ఆదాం తింటాడని దేవునికి తెలుసా లేదా? తెలుసు కదా. మరి ఎందుకు పెట్టిండు? ఎందుకు పెట్టిండ్రా? మస్తు మంది అడుగుతారు ఈ క్వశ్చన్. ఈరోజు దానికి జవాబు వస్తుంది, ఖతర్నాక్ జవాబు వస్తుంది. అయితే ఎవ్వరు ఇది అడగరు. అబ్రహాము ఇస్సాకుని ఖచ్చితంగా బలిస్తాడని తెలుసు, మరి ఎందుకు పరిశోధించాడు దేవుడు? అది అడగరు. ఏదేం తోట గురించి అడుగుతారు. ఏదేం తోట గురించి ఎందుకు అడుగుతారు తెలుసా? ఆదాము ఓడిపోయాడు కాబట్టి. అబ్రాం గురించి ఎందుకు అడగడో తెలుసా? అబ్రాం గెలిచాడు కాబట్టి. గెలిస్తే అడగం, ఓడిపోతేనే అడుగుతాం. అయితే గెలుపు నుంచి ఓటమి కూడా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం అడిగే ప్రశ్న ఒక్కటే, దానికి మీరు ఎన్ని రకాలైన జవాబులు ఇస్తారో ఆలోచించండి. నా దగ్గర అయితే 7 జవాబులు ఉన్నాయి. ఎన్ని మీ దగ్గర నన్ను వస్తే ఎలా చూద్దాం. ఒకటే ఒక క్వశ్చన్. ఏంటి ఆ క్వశ్చన్ ఏంటంటే, దేవుడికి అన్నీ తెలుసు, అయితే దేవుడు ఎందుకు పరిశోధించాడు? ఇప్పుడు చెప్పండి, మీరేం జవాబు చెప్తారు? మీరే చెప్పండి. నా దగ్గర అయితే 7 ఉన్నాయి జవాబులు. దేవునికి అన్నీ తెలుసు, కానీ దేవుడు ఎందుకు పరిశోధించాడు? ఏమంటారు? ఏ జవాబు చెప్పినా గట్టిగా చెప్పండి.
ఎవరు తెలుసుకోవడానికి? దేవుడు తెలుసుకోవడానికైతే మనం తెలుసుకోవడానికి. అప్పుడు డౌట్ పడద్దు, మనం తెలుసుకోవడానికి దేవుడు తెలుసుకోవడానికి. కంగారు పడద్దు, మళ్ళీ ఆలోచించండి. దేవునికి అన్నీ తెలుసు, అయితే దేవుడు ఎందుకు పరిశోధించాడు? మన పూర్తి చేయండి సెంటెన్స్. నా మాటకి లోబడతారా లేదా అని పరీక్షించిన అంటే దేవుడికి తెలీదా అన్న అని చెప్పండి, సెంటెన్స్ పూర్తి చేయండి. అని పరిశోధన అంటే దేవుని తెలీదా? మరికేంది? ఏమంటారు? ఎవరు తెలుసుకోవడానికి? రాబోయే తరాలు. బాగుంది బాగుంది, ఈ ఆన్సర్ ఉంచుకుందాం, ఈ ఆన్సర్ ఉంచుకుందాం. ఇంకేమైనా చెప్పండి, ఇంకా ఆన్సర్. అలా కాదు బాయ్, దేవునికి తెలుసు మన సత్తా ఎంతో, మనకు తెలుసా? మరి అది ఫస్ట్ ఆన్సర్. మన లెవెల్ ఏంటో మనకు తెలవడానికి. మన లెవెల్ ఏంటో మనకు తెలిస్తే వచ్చేది ఏంటి సార్ అంటారు. మీ అందరికీ బాగా హ్యాపీగా ఉండే ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, నేను 9th క్లాస్ చదివేటప్పుడు మా అక్క దగ్గరికి వెళ్ళినా. నాందేడ్ తెలుసు కదా, మహారాష్ట్ర నాందేడ్, అక్కడ ఉండేది మా అక్క. ఓకే, 1 month ఉన్న మా అక్క దగ్గర. అయితే అప్పుడప్పుడు మా అక్కేమో ఆఫీస్కి వెళ్ళిపోయేటప్పుడు అన్నం వండేసిపోయేది. అరే ఏమన్నా కూర వండరా అని. మనకు వచ్చిన కూర ఒక్కటే, కోడిగుడ్డు పొరుటు, అది ఒక్కటే ఉండేవాడిని. 5-6 times వండినా అదే. అది బోర్ కొట్టింది ఒకసారి. మా అక్కేమో అన్నం వండి అరే ఏదైనా కూర వండరా అన్న. ఏదన్నా డిఫరెంట్ కర్రీ వండుదాం అనుకున్నా. ఆలోచిస్తూ ఉంటే బయట నుంచి చేపలోడు వెళ్ళాడు. అని పిలిచి చేపలు బాగు చేయరా అన్న. చేశాడు, ముక్కలు చేసి ఇచ్చినాడు. నా ఉద్దేశంలో ప్రపంచంలో అతి ఈజీ కర్రీ ఏదంటే చేపల కూర. ఎవరైనా ఉండొచ్చు, ఎంత గలీజ్గాడైనా ఉండొచ్చు, చాలా ఈజీ. చెప్తాను మెథడ్ ఏంటి. మా అమ్మకి నేను చివరి కొడుకుని కదా, మా అమ్మ ఎప్పుడు చేపల కూర ఉన్నా పక్కన కూర్చొని చూసేవాడిని. కాబట్టి మనకు తెలుసు ఎట్లాగంటే చేపలు బాగు చేసిస్తారు కదా, దాంట్లో జర ఉప్పేసి పసుపు వేసి క్లీన్ చేస్తాం, అయిపోయింది. ఒక బొగనలో చేపలన్నీ పెడతాం. చేపలు మునిగేటంత వరకు చింతపండు పులిసిపోయాలి. దాంట్లో ఉల్లిగడ్డలు వేయాలా, ఉప్పు కారం వేయాలా, అల్లం వెల్లుల్లి వేయాలా, టమాటాలు వేయాలా, అన్నీ కలిసి తిప్పేయాల. స్పూన్ పెట్టొద్దు, ముక్కలు ఇరిగిపోతాయి. తిప్పేసి డేక్షప మీద పెట్టాలి, మూత పెట్టేయాలి. 10 నిమిషాల తర్వాత ఇలా తీసి చూడాలి, లైట్గా చేపల కూర వాసన వస్తుంది. దాన్ని డేక్ష ఇట్లా అనాలా, ఎందుకంటే గంటితో తిప్పితే మళ్ళీ ముక్కలు అవుతుంది. మళ్ళీ పెట్టేయాలా, స్టవ్ తగ్గియాలా, 5 నిమిషాల తర్వాత దింపేయాలా, అయిపోయింది. దిగిన తర్వాత కొత్తిమీర చిన్న కట్ చేయాల, పైన జల్లాల, మూత మూసేయాల. సూపర్ ఉంటుంది టేస్ట్. ఇంతే. సరే ఏమైంది తెలుసా, మా అక్క వచ్చింది, ప్లేట్లో అన్నం వేసుకుంది, ఎదురుగా డేక్షా ఉంది. ఎందుకంటే ఎంత పెద్ద డేక్షా పెట్టావు అన్నది. అంటే నేను సర్ప్రైజ్ ఇవ్వాలని ఏం మాట్లాడాల, ఇలా తీసింది. పైన కొత్తిమీర జల్లనేమో మస్తు వాసన వస్తుంది అన్నది అని వేసుకుంది, తిన్నది. మా అక్క ఫేస్ ఇంకా చూస్తున్నా, అరే బాగుండవురా అన్నది. అంటే ఇప్పుడు నాకేం తెలిసింది, నాకేం తెలుసు? ఒక్కవేళ ఎవడైనా రేయ్ చేపల కూర వచ్చా అంటే ఏమంటాను నేను, సింపుదా. అవునా కదా? అంటే నా మీద నాకేమొచ్చింది? దేవుడికి అది కావాలా? బిడ్డ టెన్షన్ పడతావా, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నువ్వు చేయగలవు అనేది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? నీ మీద ప్రెషర్స్ వచ్చినప్పుడు నువ్వు నిలబడితే. చిన్న చిన్న టెస్ట్లు గెలిస్తే పెద్ద టెస్ట్కి పోతావు. నీలో ఆత్మవిశ్వాసం పెరుగుద్ది. అవునా కదా? అందుకనే దేవుడు అనుమతిస్తాడు మన లైఫ్లో. కాన్ఫిడెన్స్ పెరగాలి, విశ్వాసం పెరగాలి. అది ఎప్పుడు తెలుస్తుంది? మన మీద ప్రెషర్ పెడితేనే. మొదటి రీజన్ రాసుకుంటారా? చచ్చిపోయేదాకా ఉపయోగపడేది, చచ్చిపోయేదాకా. నెంబర్ 1, నా విశ్వాసం ఏంటో నాకు తెలవడానికి. ఇది ఫస్ట్ రీజన్. దేవుడు ఎందుకు శోధనలు అనుమతిస్తాడు? దేవుడు ఎందుకు కష్టాలు మన జీవితంలో అనుమతిస్తాడు? నెంబర్ 1, నా విశ్వాసం నాకు తెలవడానికి, ఆత్మవిశ్వాసం పెరగడానికి, ధైర్యం పెరగడానికి. ఏమన్నా రాసుకోండి. ఫస్ట్ ఆన్సర్ అది. రెండో ఆన్సర్ మొదలైపోయింది. ఎందుకు దేవుడు అనుమతిస్తాడు అంటే, ఒకటి
దేవునికి తెలుసు ఆల్రెడీ, నాకు తెలుసు. మూడో ఆన్సర్ అదే రెండోది, నా విశ్వాసం గురించి ఇతరులకు తెలుసా? తెలియదు. ఇప్పుడు సార్ చెప్పింది కదా, తర్వాత తరాల వారికి తెలియాలని. ఎలా తెలుసుద్ది? మైక్ పని చేస్తున్నాను ఎలా తెలుసుద్ది? ఇప్పుడు మైక్ పెడతాడు, అన్న మైక్ పని చేస్తున్నా అన్న అంటాడు. ఎందుకని? ఆయన ఆల్రెడీ టెస్ట్ చేశాడు. నాకు టెస్ట్ చేస్తే కానీ తెలీదు. టెస్ట్ చేయి, చేస్తున్నా. దేవుడు టెస్ట్ పెడతాడు. ఎందుకని? మన విశ్వాసం అందరికి తెలవాలని. అబ్రాహాం గురించి ఇప్పుడు మనకు తెలుసు, ఏమని? విశ్వాసులకు తండ్రి. ఎందుకని? దేవుడు టెస్ట్ పెట్టాడు. టెస్ట్ను బట్టి అబ్రాహాం గురించి తెలుస్తుంది. మన జీవితంలో దేవుడు టెస్ట్లో అనుమతిస్తాడు, శోధనలో అనుమతిస్తాడు, మన గురించి ఇతరులకు తెలవాలి అని. లేకపోతే తెలవదు. ఓకే రైట్. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్ లాంటి పట్టణంలో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల లోపల కొంతమంది అద్దె టై వేసుకొని ఇంటికి వస్తారు. అద్దె టై, వాళ్ళని సేల్స్ రిప్రజెంటేటివ్ అంటారు. వచ్చి తలుపు కొడతాడు. మేడం అంటారు. ఎందుకంటే ఆ టైంలో అందరు మగోళ్ళు కొలుగుపోతారు, ఆడవాళ్ళు వంట వండి సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఆ టైంలో వస్తారు, వచ్చి తలుపు కొడతారు. ఏంటి అని అంటారు. మేడం, ఉల్లిగడ్డలు కట్ చేసే మెషిన్ 1000 రూపాయలు ఇది, కానీ 100 రూపాయలకి ఇస్తాం ఈరోజు. ఎట్లా పనిచేస్తుంది అని అంటారు. అంటే ఏం లేదు మేడం, ఒక ఉల్లిగడ్డ పట్టండి అంటారు. అంటే ఉల్లిగడ్డ తీసి లోనేస్తాడు. జాగ్రత్తగానండి. ఉల్లిగడ్డ మెషిన్లో పెట్టాడు, దానికి మూత పెట్టాడు, ప్లగ్లో పెట్టాడు. ఇప్పుడు స్విచ్ నొక్కాల. ఒక ప్రశ్న అడుగుతున్నా, స్విచ్ నొక్కక ముందు వాడి మైండ్లో ఏమొస్తుంది చెప్పు నాకు? స్విచ్ నొక్కక ముందు వాడి మైండ్లో వచ్చేది ఏంటి? బాగా పని చేయాలని, అవునా కదా? ఆడు ఇంత పేకిన తర్వాత, నొక్కిన తర్వాత అది తిరగలేదనుకో, వీడి ముఖం ఏమవుతుంది కదా? రైట్ అనా? ఇప్పుడు జాగ్రత్త. నా లుక్ ఎట్ దిస్. దీన్నే బిబ్లికల్ సీన్లోకి తీసుకొస్తా. సాతానుడికి దేవుడు మనకి ఛాలెంజ్ ఇస్తాడు. నా బిడ్డ దగ్గరికి వెళ్ళు, వాడు నిలబడతాడు అని దేవుడు చూస్తూ ఉంటాడు. మనం నిలబడాలి. నిలబడక సాతానుడు గెలిచిండు అనుకో, దేవుడు ముఖం ఏమవుతుంది చెప్పు నాకు? ప్రతిసారి శోధనలో పడిపోయినప్పుడు, ప్రతిసారి పరీక్షలో ఓడిపోయినప్పుడు దేవుని ముఖం మాడిపోతుంది. దీన్నే హిబ్రీ గ్రంథకర్త ఏమంటాడు తెలుసా? ఎన్నిసార్లు వేస్తావు రా సిలువ ఏసేని? ఎన్నిసార్లు వేస్తావు? ఎన్నిసార్లు వేస్తావు? ఇప్పుడు అర్థమైంది మీకు? ప్రతిసారి మనం గెలవాల్సిందే, కానీ ఓడిపోయాను. కానీ దేవుని ఆశ ఏంటి తెలుసా? మన గెలుపు ద్వారా మన విశ్వాసం ఇతరులకు తెలియాలి. ఇది రెండో పాయింట్. మన విశ్వాసం మనకు తెలియాలని, మన విశ్వాసం ఇతరులకి తెలియాలని. ఓకే, ఈ స్టోరీలో ఎవరు హీరో అని చెప్పారు మీరు? చెప్పండి. దేవుడు హీరో ఎందుకు అయ్యాడు తెలుసా? అబ్రాహాం నిలిచాడు కాబట్టి. నిలవకపోతే తెలిసేవాడా? చెప్పండి నాకు. షడ్రక్ మెషక్ అబేద్నెగో తెలుసు కదా మీకు? వాళ్ళు అగ్నిలోకి వెళ్ళారు కదా, నెబుకద్నెజర్ చూశారు కదా, బయటికి పిలిచి అరే ఈ ముగ్గురికి 3 దాంట్లో వేయండి అని అన్నాడా? ఏమన్నాడు తెలుసా మీకు? వీళ్ళ దేవుడే. మంటలోకి వెళ్ళింది ఎవరు? షడ్రక్ మెషక్ అబేద్నెగో. తప్పట్లు కొట్టింది ఎవరికి? ఆ దేవునికి. మన దేవుని గొప్పతనం దునియాకి చూపించాలంటే ఒకటే ఒక మార్గం, మనం పరీక్షలోకి నిలవాలి. మన దేవుని యొక్క గొప్పతనం దునియాకి చూపించాలంటే ఒకటే ఒక మార్గం, పరీక్షల్లో మనం నిలబడాలి. మనం నిలిస్తేనే మన దేవునికి పేరు, మనం నిలిస్తేనే దేవునికి చప్పట్లు. ఇప్పుడు 3 అయినాయి. 1, నా విశ్వాసం నాకు తెలియడానికి. 2, నా విశ్వాసం ఇతరులకు తెలియడానికి. 3, నా దేవుని గొప్పతనం ఇతరులకు తెలియడానికి, లేకపోతే ప్రపంచానికి తెలియదు. 3 అయినాయి కదా? కరెక్ట్గా అనిపిస్తుంది లేదా? రైట్. 4, పరీక్ష సమయంలో, శోధనల సమయంలో దేవుడు దగ్గరుంటాడా దూరం ఉంటాడా? ఎట్లా చెప్తున్నావు? నాకు ఒక చిన్న ఎవిడెన్స్ ఇవ్వాలి. దేవుడు దగ్గర ఉంటారని మంచి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మీరు ఇచ్చిన ఆన్సర్ రైట్. ఏమన్నా ఎవిడెన్స్ ఇవ్వగలరా? రుజువు. దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు, శోధనలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో దేవుడు మనతో ఉంటాడంటానికి ఏమన్నా ఉందా? అది డైలాగు.
అరే ఏం చెప్పినావు ఖతర్నాక్ అసలు, నువ్వు ఉండాల్సింది ఇక్కడ. అగ్నిగుండంలో షడ్రక్ మెషక్ అబేద్నెగో పక్కన ఎవరున్నారు? ఆయన నాలుగో వ్యక్తి ఉన్నట్లు ఎవడు చూసిండు? నెబుకద్నెజర్ క్రైస్తవుడా? ఆయన యూదుడా? ఆయనకి యెహోవా దేవుడు తెలుసా? తెలవదు. ఇక వాడే చూసిండంటే ఇంకేం కావాలరా బాయ్ నీకు? వాడే చూసిండు. అరే ఈ నాలుగో వ్యక్తి ఎవడరా ఖతర్నాకున్నాడు, ఈయన ఫేస్ డిఫరెంట్ ఉందిరా, దేవుని కుమారుడైనా డౌటు. అంటే దేవుడు మనకి దగ్గర ఉంటాడా దూరం ఉంటాడా? చాలా దగ్గర ఉంటాడు. అయితే కష్టాల్లో ఒక డైలాగ్ ఏంటి చెప్పంటారు చాలామంది వేసేది, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను వదిలేసిపోయిండు. వదులుతాడా దేవుడు? అస్సలు వదలడు, మన పక్కనే ఉంటాడు అస్సలు. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా చిన్న పాప సైకిల్ నేర్చుకుంటాను అంది. అంటే అది ఫస్ట్ టైం సీట్ ఎక్కుతుందనమాట. సీట్ ఎక్కినప్పుడు సైకిల్ కింద పడిపోద్ది కదా. అది అన్నది, పాప నేను సీట్ ఎక్కుతా, వెనక క్యారేజ్ పట్టుకో అన్నది. సో అది క్యారేజ్ పట్టుకొని పరిగెట్టాలి నేను. అది నీ వెనక పరిగెడతా ఉంటే ధైర్యంగా తొక్కుతూ ఉంటుంది. నేను ఒక 2 నిమిషాలు ఎంత వదిలేసి పద అంట. అది నేను పట్టుకున్నాను అనుకో తొక్కుంటూ వెళ్ళిపోతుంది అది. కానీ దానికి ఉన్న ధైర్యం ఏంటి తెలుసా? పప్ప పక్కనే ఉన్నాడు, ఆ కాన్ఫిడెన్స్తో తొక్కేసింది. దావీదు గొలియాతు ముందు ఉన్నాడు కదా. ఇశ్రాయేలీలందరికీ గొలియాతును చూస్తే కనుక వణుకు పుట్టుకుంది. దావీదుకి ఎందుకని? నాతో ఎవరున్నాడు? దేవుడున్నాడు. శోధనలో, శ్రమల్లో, కష్టాల్లో దేవుడు నాతో ఉన్నాడు అనే విశ్వాసం ఉంటే పడిపోం మనం. అది కలగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మొదటిది నా విశ్వాసం నాకు తెలవడానికి, 2 నా విశ్వాసం ఇతరులకు తెలియడానికి, 3 నా దేవుని గొప్పతనం ఇతరులకు తెలియడానికి, 4 దేవుడు నాకు దగ్గర అవ్వడానికి. దేవుడు 5వది, శోధనలు బట్టి దేవుని మీద నమ్మకం పెరుగుద్దా తగ్గుద్దా? చెప్పండి. పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుద్ది. అవునా కదా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దావీదు ఒకసారి ఎలుగుబంటిని చంపేశాడు, ఒకసారి పులిని చంపేశాడు. పెద్ద గొలియాతుని నిలబడ్డాడు. ఏమన్నాడు దావీదు? రేయ్, ఎవ్వరు లేనప్పుడు ఎలుగుబంటిని చంపేశా, క్రూర మృగాన్ని చంపేశా, నిన్ను కూడా చింపేస్తా. అంటే మనోడికి గతంలో వచ్చిన విజయం, ఆయనకి ఏం పెరిగింది? దేవుని మీద నమ్మకం పెరిగింది. గుర్తుపెట్టుకో, విశ్వాసం అనేది అంచెలంచెలుగా పెరుగుద్ది. కర్చీఫ్ నెత్తి మీద వేసుకుంటే వచ్చేది కాదు విశ్వాసం. నూనెతో సులువు గుర్తేసుకుంటే వచ్చేది కాదు విశ్వాసం. బైబిల్ తల కింద పెట్టుకుంటే వచ్చేది కాదు విశ్వాసం. విశ్వాసం అనుభవిస్తే వస్తుంది. కొన్ని ఉత్తినే రావు. 4 పుస్తకాలు ఇస్తాను నీకు, 4. ఈ 4 పుస్తకాలు ఏందో తెలుసా? ఈత కొట్టుడు ఎలా. 4 పుస్తకాలు చదివిన తర్వాత గండిపేటలో దోస్తా వస్తుందా నీకు ఈత? రాదు భయ్. పరీక్ష పెడితే నీకు ఫస్ట్ క్లాస్ వస్తుంది, ఈత మాత్రం రాదు. ఈత కొట్టుడు రావాలంటే ఒకటే ఒక మార్గం, నీళ్ళల్లోకి దిగాల. విశ్వాసంలో ఎదగాలంటే ఒకటే ఒక మార్గం, పరీక్షల్లో పెరగాల. ఈ వేరే మార్గం లేదు. దేవుని మీద నమ్మకం పెరగాల, లెవెల్ పెరగాల, కాన్ఫిడెన్స్ పెరగాల. మనలో చాలామంది పిరికి వాళ్ళు. ఎందుకో తెలుసా? 2వ క్లాసే ఫెయిల్ అయినాం మనం. పెరగాల. ఇది 5వది. 5 అయిపోయింది. 6వది జాగ్రత్త. విజయము అనే పదం ఉండాలంటే ఖచ్చితంగా ఉండాల్సిందే అండి. చెప్పండి నాకు. అది లేకపోతే విజయం ఉండదు. పోరాటం లేకపోతే విజయం ఉండదు. దేవుడు మనల్ని విజయ జీవితం కోరుతున్నాడంటే మనకేముంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. పోరాటం అనేది ఖచ్చితంగా ఉంటుంది. పోరాటము లేదు అంటే నువ్వు విశ్వాసివి కాదు. పోరాటం బయట నుంచి వస్తుందని నేను అన్నాను, లోన్ నుంచి వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా అర్థమవడానికి. పోరాటం అంటే ఏంటో,
ఒకవేళ మీ లైఫ్లో పోరాటం లేకపోతే ఇంకా మీరు మారు మనసు పొందలేదని అర్థం. ఏంటి తెలుసా పోరాటం? నేను మారు మనసు పొందిన. మారు మనసు పొందకముందు మస్తు సినిమాలు చూసేటోండి. విజయశాంతి ఫ్యాన్స్ అసోసియేషన్కి మా ఊరు సెక్రటరీ నేను. అర్థమైందా? అయితే సినిమాలు బంద్ చేసిన. మారు మనసు పొందిన 15 రోజులకి సంఘర్షణ సినిమా రిలీజ్ అయింది, చిరంజీవి విజయశాంతి. ఫ్యాన్స్ అసోసియేషన్ కాబట్టి ముందు దినమే టికెట్లు వచ్చేసినాయి. దోస్తులు, అరే టికెట్ వచ్చేసిందిరా, మార్నింగ్ 8 o'clock రెడీ అవ్వు, 10 గంటలకి సినిమా, 8 గంటలకి తలస్నానం చేసి ఇస్త్రీ బట్టలు వేసుకొని ఉండాలా థియేటర్ దగ్గర. అది పద్ధతి. పొద్దున్న వచ్చారు, సైకిల్ వేసుకొని వచ్చారు. అన్నా రెడీ అని. మనం ఇంకా బ్రష్ కూడా చేసుకోవాలి. ఏంద్రా బ్రష్ చేసుకోలేదా అన్నారు. అయితే నేను సినిమాకి వెళ్ళొద్దు అనుకున్నా. కానీ ఏం చేసినాను తెలుసా? సినిమాకి రాన్రా అని చెప్పలేను. చెప్తే ఏ అంటారు. నెక్స్ట్ ఆన్సర్ మనం ఏం ఇవ్వాలి? సినిమాలు బంద్ చేశాను. సినిమాలు బంద్ చేసామంటే క్లాస్మేట్లు ఏమంటారు? అబ్బో ఇది ఎప్పటికెళ్ళరా, ఎన్ని ఇలా ఉంటావు చూస్తాం రా, రే నేను చూస్తాం. ఇక మస్తు సతాయిస్తారు. ఇక మనం దాన్ని ఫేస్ చేయలేం. అందుకే ఒకే ఒక మాట చెప్పిన. ఏమన్నా తెలుసా? అరే జర తలనొప్పిగా ఉందిరా, ఇవాళ రాలేను. తలనొప్పిగా ఉందిరా ఇవాళ రాలేను అనే దాంట్లో 2 మిస్టేక్స్ ఉన్నాయి. ఏంటో చెప్పండి నాకు. ఒకటి, తలనొప్పి లేదు ఉందని చెప్పిన. రెండోది, ఇవాళ రాను అన్న. అంటే అర్థం ఏంటి? రేపు వస్తాను. అర్థమైందా? వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళినంతసేపు నాకు ఖుషి ఉంది, అబ్బా సినిమా బంద్ చేశాను. తర్వాత 2 minutes తర్వాత స్టార్ట్ అయింది హెడ్ఏక్. ఎందుకు అని అంటారు? ఎందుకు అబద్ధం ఆడినావు? నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గా నీకు? సినిమాలు మానేసా అని చెప్పడానికి దమ్ము లేదా నీకు? ఇక లోన పోరాటం జరుగుతూ ఉంది. ఇక చూసుకో ఎంత తలనొప్పో. అర్ధ గంట తర్వాత స్నానం చేసిన, కాలేజీకి వెళ్దామని బయలుదేరినా. ఇప్పుడు 2వ ఫైట్ చెప్తున్నా. ఇంటి దగ్గర నుంచి సైకిల్ వేసుకొని కాలేజీ పోయినా. అయితే ఒక పర్టికులర్ పాయింట్లో పెద్ద కటౌట్ పెట్టారు. ఎవరిది? చిరంజీవిది, విజయశాంతిది. ఇప్పుడు మన కోరిక ఒకటే, ఎట్లాగో సినిమా చూడు, సరే ఒకసారి కటౌట్ చూడు. కానీ లోన టెన్షన్. ఇది వరకు అనుకో పెద్ద టెన్షన్ ఏం లేదు, దండేసి సిలువు గుర్తేసి ప్రార్థన చేసి వెళ్ళి ఉండేవాళ్ళం. నిజం జరిగిన విషయం చెప్తాను భాయ్. సినిమాలు హిట్ అవ్వాలని ప్రార్థన కూడా చేసినాం. మనకు తెలియదు కదా గలీజ్ బతుకు. ఏం చేస్తాం? దొంగతనంకి వెళ్ళినప్పుడు ప్రభా పట్టుబడకుండా ప్రార్థన అని ప్రార్థన చేయమా? చిట్టీలు పెట్టి ప్రభా దొరకకుండా చేయ ప్రభా అని ప్రార్థన చేయమా? చెప్తున్నా భాయ్, అది రైట్ అరాంగా తర్వాత విషయం ఉన్నది ఉన్నట్లు చెప్తున్నా. ప్రభా మా చిరంజీవి విజయశాంతి ప్రభా హిట్ కావాలా అని ప్రార్థన చేసి ఉండేవాడిని. దండేసి వీలైతే సిలువు గుర్తేసిపోయి ఉండేవాడిని. ఇప్పుడు మన టెన్షన్ ఏంటి ఇలా చూడటానికి? లోన టెన్షన్. కానీ వెళ్ళిపోయినా. కానీ నేనే ఉంటుంది తెలుసా, పోరాటం బయటికి వెళ్ళి లేదు. ఎక్కడుంది? ఆ పోరాటం లోన లేదు అంటే నువ్వు మారు మనసు పొందలేదని అర్థం. అందుకే మీరు ఎవరన్నారు? మీరే అన్నది. శోధనలో అతి ఎక్కువ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఖతర్నాక్ జవాబు అన్న. గ్రేటెస్ట్ ఫైట్ లోన్ నుంచి. యేసు ప్రభుకి సిలువ మీద చచ్చిపోకుండా ఉండడానికి అడ్డెవరు? యేసు ప్రభు డైలాగ్ గుర్తుందా? ఆత్మ సిద్ధమే అంటే ఆయనకి ఆయనే అడ్డు. ఆయనకి ఆయనే అడ్డు. నా శరీరమే ఒప్పుకోవట్లేదు, నా స్పిరిట్ ఓకే, నా బాడీ ఒప్పుకోవట్లేదు. మనకి శోధన బయటికి వెళ్ళి రాదు, లోనకెళ్ళి దాని మీద విజయాన్ని సాధించాలి. అది దేవుడు కోరుకునేది. పౌలు భక్తులు ఏమంటారు తెలుసా? బై మీ అందరికీ చెప్పి నేను ఓడిపోతానేమో అనుకొని నా శరీరాన్ని నేను అది విషయం. మనపై మనం విజయాన్ని సాధిస్తే దునియాలో ఎవ్వరి మీదైనా విజయం సాధిస్తాం. ఎవ్వరి మీదైనా రాయ్ అని బయటోడి మీద అరుస్తాడే, అలా నీ మీద నువ్వు అరుచుకో. నాకు ఇప్పుడు దాకా అట్లాంటి తెలుగు హీరో కనబడలా. తెలుగు హీరోలు అనే 2 దరిద్రమైన డైలాగ్. కానీ దాని హీరోయిజం అంటారే, ఎట్లా అంటారో నాకు తెలియదు. నేను డిసైడ్ అయితే నా మాట నేనే అంటాడు. ఇక ఆడేం హీరోను? నా మాట నేనే అంటే అని పిచ్చోడు అంటారు, అవులగాడు అంటారు.
వాడు ఇక్కడికి వెళ్ళి 113 బస్ ఎక్కించాలి. ఉప్పల్కి వెళ్ళి ఎర్రగడ్డ పోతుంది, అది 113E అనుకుంటా, కరెక్ట్గా లాస్ట్ స్టాప్ అదే. కరెక్టేనా? సూపర్ బస్, మనకు బస్ నెంబర్లు కూడా తెలుసు, అది అక్కడ పోతుంది కరెక్ట్గా అని మెంటలోడు అంటారు. వాడిని హీరో అంటారు, నా మాట నేనే ఇన్న అంటాడు. రెండో డైరెక్ట్, నేను ఒక్కసారి డిసైడ్ అయితే ఎవరి మాట ఎండు, ఎవరి మాట వినకపోతే ఆయన ఏమంటాడు, మొండోడు అంటారు. ఆడు మొండోడు, ఈడు పిచ్చోడు. మొండోడు పిచ్చోడు నీకు ఎలా హీరో అవుతాడు రా? కానీ దేవుని బిడ్డ ఉంటాడు తెలుసా, నేను దేవుని ఆత్మ నడిపింపు ప్రకారం పోతా, నా శరీరాన్నైనా నలగొట్టుకుంటా, నేను గెలుస్తా. ఇది 6వది. లాస్ట్ 7వది. ఆదికాండం 22వ అధ్యాయం లేదు అనుకుందాం, బైబిల్లో లేదు. ఏది? అబ్రాహాం ఇస్సాకును బలిచ్చే సీన్ లేదు. ఒకవేళ బైబిల్లో ఆ సీన్ లేకపోతే అబ్రహాముకి విశ్వాసుల తండ్రి అని బిరుదిస్తే మీరు హ్యాపీయా? అస్సలు కాదు. ఎందుకు ఇచ్చిండ్రు ఆయనకి? ఆయన ఏం చేశాడు కనుక ఇచ్చారు అంటారు లేదా? అంటే దీంతో మనకు అర్థమయ్యేది ఒకటి, దేవుడు మనల్ని దీవించాలంటే దునియాకి ఏమి ఇవ్వాలా? ఒక రుజువు పడేయాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దునియాకు ఒక రుజువు ఇవ్వాలి. అబ్రాహాముని ఎందుకు ఆశీర్వదించావు? కొడుకును కూడా చంపడానికి వెనక్కెళ్ళా. యోసేపుని ఎందుకు ఆశీర్వదించావు? పాపం చేయకుండా జీవించాడు. దానియేలు ఎందుకు ఆశీర్వదించావు? చిన్నప్పటి నుంచి కఠినంగా జీవించాడు. పౌలుని ఎందుకు ఆశీర్వదించావు? ఒళ్ళునే నలగొట్టుకున్నాడు. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే పరీక్షలో గెలవాలి. ఇది 7వ రీజన్. దేవుడు మనల్ని దీవించాలి, లోకానికి చూపించాలి. ఎందుకు దీవిస్తున్నాను? 7 కారణాలు తెలిసినాయి. 1, నా గురించి నాకు తెలియడానికి. 2, నా గురించి ఇతరులకు తెలియడానికి. 3, నా దేవుని గురించి తెలియడానికి. 4, దేవునికి దగ్గర అవడానికి. 5, దేవుని మీద విశ్వాసం పెరగడానికి. 6, విజయ జీవితాన్ని జీవించడానికి. 7, లోకానికి రుజువునివ్వడానికి. మంచివా కాదా? ఇప్పుడు చెప్పండి, శోధనలు మంచిగా కాదా? సూపర్. ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, అది చెప్పి నేను ముగిస్తాను. ఖతర్నాక్ ఉంటుంది అడ్వర్టైజ్మెంట్. వర్షం పడింది బాగా, రోడ్డు బాగా మట్టి రోడ్డు. ఇటుకెళ్ళో కారు వచ్చింది, ఇటుకెళ్ళో కారు వచ్చింది. ఇద్దరు అనుకో, నువ్వు కిందకి దిగరా, నువ్వు కిందకి దిగరా అంటారు. దిగరు. వాళ్ళు కారులోకి వెళ్ళి ఇద్దరు దిగారు. దిగి ఇద్దరు కొట్టుకోవడానికి రెడీ అయ్యారు. అర్థమైందా? ఇద్దరికి కూడా 3వ క్లాస్ పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు చూసుకున్నారు ఒకళ్ళు మొక్కలు. వాళ్ళు ఇద్దరు క్లాస్మేట్స్ అనమాట. వాళ్ళు పక్కన ఉన్నటువంటి మురికి గుంట్లో పడేశారు, పడిపోయారు. పడిపోయి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే కొడుకులు కొట్టుకుంటున్నారో తండ్రులు కొట్టుకోవడం అయిపోయారు. ఆగిపోయి కొడుకుల్ని వేరు చేశారు. వేరు చేసి ఎవరి దారిని వాళ్ళు కారు ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతా ఉంటే ఈ పోరగాళ్ళు ఉంటారే, అర్థమైందా, వీళ్ళ డాడీ దగ్గర వాళ్ళ డాడీ దగ్గర ఉంటారే, వెనక్కి తిరిగి కన్ను కొట్టుకొని ఎట్లా అనుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మురికి బాటలు అంటే వాళ్ళ అమ్మకి ఇస్తారు. వాళ్ళ అమ్మ సర్ఫ్ ఎక్సెల్ వేసి ఉతికేస్తుంది. సర్ఫ్ ఎక్సెల్ ఉండగా డాగ్ అచ్చా హై. చూసారు కదా అడ్వర్టైజ్? మురికి మంచిదే, మరక మంచిదే. మురికి కాదు, మరక మంచిదే. ఎందుకు? సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా. శోధన మంచిదే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడుగా. శోధన మంచిదే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడుగా. శోధనలు మన జీవితంలో దేవునికి దగ్గర చేసేవి, దేవునిలో ఎదిగించేవి. శోధనలో ఎవరైతే గెలుస్తారో దేవునికి ఆశీర్వాదకరం అవుతారు. ఒక ఆయన గురించి నేను చెప్పి ముగిచ్చేస్తాను. హైదరాబాద్లో అక్కడక్కడ గోళ్ల మీద చిన్నపిల్లల హ్యాండ్ రైటింగ్లో ఒక ఆయన రాసుకుంటూ పోయాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనుషుల్ని కడుగునని. ఎప్పుడైనా చూసారా? ఆంధ్ర రాష్ట్రం అంతా 5 సార్లు, భారతదేశం అంతా ఒక్కసారి తిరిగి ఆయన రాసిండు. 29 భాషల్లో రాసిండు. 9వ క్లాస్ ఫెయిల్ అయ్యాడు ఆయన. 9వ క్లాస్ దాకా చదువుకున్నాడు, పూర్తి చేయాల. ముంగండ శాంతారావు ఆయన పేరు. ముంగండ శాంతారావు, కృష్ణా జిల్లా అవనగడ్డ. ఓకే, ఆంధ్ర రాష్ట్రం అంతా 5 సార్లు సైకిల్ మీద తిరిగిండు ఆయన. భారతదేశం అంతా ఒక్కసారి తిరిగిండు ఆయన. చదువు లేదు, భార్య వదిలేసింది, పిల్లలు లేరు, ఒంటరిగా ఉండేవాడు. ఓ డొక్కులో సైకిల్ ఉండేది, దానికి ముందు ఒక బుట్టలో బైబిలు కరపత్రాలు, వెనకాల ఓ బుట్ట, దాంట్లో రంగు డబ్బాలు,
దాంతోపాటు ఒక కిరసన స్టవ్, ఒక అన్నం డెక్ష, దాంతో తిరిగేటోడు, చాలా నమ్మకంగా పనిచేసేటోడు. అయితే ఒక దినం జరిగిన విషయం, హర్యానా వెళ్ళాడు. హర్యానా డండీలియా అనే ఊరు వెళ్ళాలి. డండీలియా అనే ఊరు. ఆ ఊరు ఎక్కడ సార్ అని అడిగాడు. ఇట్లా పోరా అన్నాడు. అంటే పోయాడు ఆయన. మధ్యరాత్రి అయిపోయింది. అడవిలో ఉన్నాడు. మధ్యలో భయంకరమైన అడవి, పులులు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి అక్కడ. 11 అయింది. అప్పటికే 3 దినాలైంది అన్నం తిని. బాగా నీరసం అయిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రభువా, నేను ఇంకా నడవలేను, ఒక పని చేస్తా అని ఇంత కట్టె తీసుకున్నాడు. కట్టె తీసుకొని ఇట్లా గుండ్రం గీశాడు. గుండ్రం గీసి మధ్యలో మోకరిచ్చాడు. దేవా, దానియేలు సింహం బోన్లో ఉన్నప్పుడు సింహాలు ఏం చేయకుండా చేసినావు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిగుండంలో ఉన్నప్పుడు కాలకుండా చేసావు. నేను ఇక్కడ పండుతా, నువ్వే చూసుకో అని పండిండు. పొద్దున్న 8 గంటల దాకా మెళుకు రాల. ఎండ మీద పడితే లేచాడు. లేచి చూస్తే గీత బయట ఏనుగు, పులి, చిరత పులి, వాటి అచ్చులు ఉన్నాయి కాళ్ళు. రాత్రి వచ్చిపోయాయి. లేచి ప్రభా స్తుతించాడు. నడిచాడు అర్ధగంట. ఎండ ఎక్కువైపోయి ఇక నడవలేక పడిపోయే పరిస్థితి వచ్చింది. ప్రభా, నేను నడవలేకపోతున్నాను ప్రభా, ప్లీజ్ ప్రభా సాయం చేయన్నాడంట. అప్పుడే మారుతి స్విఫ్ట్ కారు వెళ్ళిందంట. జుయ్యని, ప్రభా కారు వెళ్ళిపోతుంది అన్నాడంట. అంత దూరం వెళ్ళి ఆగింది కారు. అలాగే వెనకకు వచ్చిందంట. వచ్చి వెనక డోర్ ఓపెన్ చేశారంట. డోర్ ఓపెన్ చేసి ఎక్కువ కారు, ఏ ఊరు పోవాలి అన్నారంట. అంటే డండీలియా వెళ్ళాలన్నాడంట. ఎక్కువ కారు అన్నాడంట. జోబులో చేయి పెట్టి, సార్ పైసలు లేవన్నాడంట. కూసో అన్నారంట. కూర్చున్నాడు మనోడు. లోన కూర్చున్నాక ఏం చేస్తున్నారు అడవిలో అన్నారు. సార్ ఏసై వాక్యాలు రాస్తాను అన్నాడు. అరే ఏసయ్య నిజమైన దేవుడారా? సార్ దేవుడు సార్. మరి దేవుడైతే అడవిలో నిన్ను ఒక్కరినే అలా వదిలేశాడు రా. సార్ ఒక్కడనే వదలలేదు సార్, రాత్రి ఇక్కడే పండినా ఇలా గుండ్రం గీసుకొని. అప్పటికే షాక్ తిన్నారంట. ఏంది రా భయ్, రాత్రి ఇక్కడ పడుకున్నావా? సార్ ఇక్కడే సార్, ఇగో ఇక్కడే పడుకున్నా, ఇక్కడే. ఇక్కడ షాక్ తిన్నారు. 15 మినిట్ దాకా మాట్లాడాల. 15 నిమిషాల తర్వాత, అరే మీ దేవుడు గొప్పోడైతే నిన్ను అడవిలో ఎట్లా వదులుతాడరా, ఇక్కడ నుంచి తీసుకుపోవడానికి ఏమైనా పంపించాలి కదా అంటే, పంపించాడు కదా సార్ కారు అన్నాడంట. అంటే వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాల. అన్నాడంట, సార్ కారు నేను ఆపినానా? లేదు. సార్ ఎక్కించుకోండి సార్ అని అడిగినానా? లేదు. మీరు బ్రతికినాడు ఎక్కమన్నారు, ఎక్కినా. నా దేవుడు పంపించాడు కాబట్టి జరిగింది ఇది. ఇక వాళ్ళు కామూషున్నారు. ఆ ఊరు వచ్చిన తర్వాత ఏమన్నా తింటావా అన్నారంట. అది తింటాను సార్ అన్నాడంట. మనోడు 6 రొట్లు తిన్నాడంట. 6 రోటీలు. మస్తు ఆకలవుతుంది. ఆయన తినే విధానం చూసి ఇంక వీళ్ళు తట్టుకోలేక ముగ్గురు దగ్గర ఎన్ని పైసలునే అన్ని ఇచ్చేసిండ్రంట. ఒక ఆయన మాత్రం కార్డు తీసిండంట. రే నువ్వు మహారాష్ట్ర వస్తావా అన్నాడు. వస్తాను సార్ అన్న. బాంబే దగ్గర పూణే అని ఊరు ఉంటుంది తెలుసా? తెలుసు సార్. ఆ ఊరు వస్తే మా ఇంట్లోనే ఉండు సరేనా? ఇది ఒక కార్డు తీసుకో, ఫోన్ చేయి చాలు, నేను తీసుకోపోతా. సరే సార్ అన్నాడంట. జోబులో కార్డు పెట్టుకున్నాడు, పోయాడు. కొద్దిసేపు ఉన్నాక కార్డు తీసి చూసిండంట ఈడెవడా అనేసి. వాడెవడో తెలుసా? మహారాష్ట్రకి శివసేన ఉంటాడే బాల్ ఠాకరే, వాడు వైస్ ప్రెసిడెంట్ సుభాష్. వాడు కార్డు ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? మా ఇంట్లో ఉంటారు నువ్వు. అయితే అలాంటి వ్యక్తి దేవుణ్ణి ఇతని దగ్గర ఉన్నట్లు ఎలా చూశాడు? పరీక్షల్లో గెలిచాడు కాబట్టి. ఆ వ్యక్తి మా ఇంట్లో ఉండు అని ఎందుకు అన్నాడు? దేవుణ్ణి ఇతనిలో చూశాడు కాబట్టి. దునియా ఎంత గలీజైనా మనకు అనవసరం భయ్, ఎంత క్రూరమైందైనా మనకు అనవసరం. మనము దేవునికి దగ్గర అయితే ఎవడైనా సలాం కొట్టాల్సిందే మనకి. ఎవడైనా సరే, ఎవడైనా సరే. అలాంటి విశ్వాసం కావాలని దేవుడు అడుగుతున్నాడు. అయితే 2 ప్రశ్నలు. విశ్వాసంలో ఓడిపోయినప్పుడు దేవుని ముఖం మాడిపోతుంది. రెండోది, శోధనలు కష్టాలు ఎక్కువైనప్పుడు 2 డైలాగులు వేస్తాం. నేను తట్టుకోలేని శోధన వచ్చింది, దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడు నమ్మదగిన వాడు, తట్టుకోలేని శోధన ఎవడు విడిచిపెట్టి వెళ్ళడు. నీ లైఫ్లో ఇలాంటి డైలాగులు ఎప్పుడైనా అన్నావా? అనుకున్నావా? ఒకవేళ అనుకుంటే ఈ టైంలో మనం దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా క్షమించు, ఐఎమ్ సారీ, కష్టాల్లో నిన్ను అనుమానించాను నేను, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. పరీక్షలు నన్ను పెంపొందించడానికి చేసినావు, నేను ఎదగాలని. నేను ఓడిపోయి నిన్ను శంకించాను, అనుమానించాను, ఐఎమ్ సారీ. పరీక్షల్లో నేను గెలవాలి ప్రభువా. మా ఇంట్లో వాళ్ళకి, మా కుటుంబానికి, నా ఇరుగు పొరుగు వారికి
నీ గొప్పతనం చూపించడానికి నేను ఒక్కడనే మార్గం. నేను నిలవాలి. నిలిచేటట్లు చేయి ప్రభా. ప్రార్థన చేద్దామా? తలంచండి, కళ్ళు మూసుకోండి. ఒక 2 నిమిషాలు మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం అడుగు, ప్రభా నన్ను క్షమించు. ఫర్గివ్ మీ లార్డ్, ఫర్గివ్ మీ, నన్ను క్షమించు. విశ్వాసంలో నేను ఎదగాలి ప్రభా, నమ్మకత్వంలో నేను పెరగాలి ప్రభా, నిజ జీవితంలో నిన్ను అనుభవించాలి ప్రభా. నా క్లాస్మేట్స్కి, నా కుటుంబ సభ్యులకి, నా ఆఫీస్లో, నా కాలనీలో, నా ఇరుగు పొరుగు వారికి నా దేవుని గొప్పతనాన్ని చూపించటానికి నేను విశ్వాసంతో నిలవాలి ప్రభా. నేను నిలబడితే చాలు నువ్వు చూపించుకుంటావు. నేను నిలబడితే చాలు నువ్వు చూపించుకుంటావు. షడ్రక్, మెషక్, అబేద్నెగో అగ్నిలోకి వెళ్ళారంతే, కాలకుండా చేసింది నువ్వు. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళాడు, అంతే, తినకుండా చేసింది నువ్వు. అబ్రహాము ఇస్సాకుని కొండ మీదకి తీసుకెళ్ళాడు, చంపకుండా చేసింది నువ్వే. మా జీవితంలో కాలకుండా, తినకుండా, చంపకుండా చేయగలిగేది నువ్వే. మేము విధేయత చూపించాలి. అలాంటి జీవితాన్ని మాకివ్వు ప్రభా అని అడుగుదాం. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రాలు. అబ్రహాము జీవితాన్ని నుంచి మీకు నేర్పించిన పాఠాలకే మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. శోధన, శ్రమ మమ్మల్ని అభివృద్ధి పరచడానికి, మమ్మల్ని ఎక్సలెంట్గా చేయడానికి, విశ్వాసంలో ఎదగటానికి ప్రభా, ఈ రోజు నుంచి ప్రభా పాజిటివ్ యాటిట్యూడ్, సరైనటువంటి దృక్పథం మేము కలిగి ఉండగలుగుటకు సహాయం చేయండి. నీ వాక్యము, నీ సన్నిధి, నీ అందు విశ్వాసము కఠిన పరిస్థితులను ఎదుర్కోవడానికి మాకు తోడుగా ఉంటుంది ప్రభా. ఆ విధంగా జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్.